మాది ఏలూరు దగ్గర మా స్వగ్రామం పోతునూరు నాన్నగారి సైడు. అమ్మ వాళ్ళది గుంటూరు జిల్లా వెల్లటూరు దగ్గర కిష్కిందపాలెం. సో నాకు ఒక చెల్లి, తను యూకేలో ఉంటుంది. తను ఇక్కడ ఉన్నప్పుడు ఎయిర్టెల్లో షీ యూస్ టు వర్క్. ఆఫ్టర్ మ్యారేజ్ యూకే వెళ్ళిన తర్వాత తన ఓన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది, సింట్రా న్యాచురల్స్ అని. సో కెమికల్ ఫ్రీ టాయిలెటరీస్ అనమాట. తను ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. షీ హ్యాడ్ వన్ క్వైట్ అ ఫ్యూ అవార్డ్స్ అండ్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో కాకపోతే నాకు ఉన్నది ఒకటే చెల్లైనా మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు. సో మేము 13 మంది కజిన్స్. సో ఆ 13 మంది కజిన్స్ మేము అందరం ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లానే ఉంటాం ఇప్పటికీ కూడా. సో అందుకని ఎవ్రీ సమ్మర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు అన్నట్టు ఒక 50 మంది ఉండేవాళ్ళు. మొత్తం సాయంత్రం పూట పడుకునేది ఎక్కడ అంటే ఇంటి బయట వేప చెట్టు కింద ఒక 20 మడత మంచాలు వేసేవాళ్ళు. వరుసనే పడుకునేవాళ్ళం. బయటే సినిమాలు చూడటం, బయటే భోజనాలు. సో అదంతా తలుచుకుంటే ఇప్పుడు అటువంటి వాతావరణం ఉండట్లా ఫ్యామిలీస్లో. అందరూ కలవటం, ఎవ్రీ సమ్మర్ తప్పకుండా కలిసేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సంక్రాంతికి తప్పకుండా నాయనమ్మ దగ్గరికి పోతున్నారు. సో నాయనమ్మ తాతగారు కూడా కొమారెడ్డి వెంకట పట్టాభిరామయ్య గారు మా తాతగారు, ఆయన పేరే నాకు పెట్టారు. సో ఆయన కమ్యూనిస్ట్ లీడరు. పుచ్చలపల్లి సుందరయ్య గారితో ఆయన కలిసి పనిచేయటం. 1960లోనే మాకు విజయవాడలో భారత్ మెకానికల్ వర్క్స్ అని పెద్ద వర్క్షాప్ ఉండేది. హీ వాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. కాకపోతే తర్వాత ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల మళ్ళీ తిరిగి విలేజ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది పోతున్నారు. నాన్నగారు అగ్రికల్చరల్ ఎంఎస్సీ చేశారు హెబ్బల్ యూనివర్సిటీ బెంగళూరు. హీఈస్ అన్ ఎంటమాలజిస్ట్, చాలా నాలెడ్జబుల్ పర్సను. ఆయన అప్పట్లోనే చాలా రీసెర్చ్ చేశారు ఇన్సెక్ట్స్ మీద, ఎంటమాలజీ అంటే. సో అప్పట్లోనే యుఎస్ కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని రమ్మని యుఎస్ ఇన్వైట్ చేస్తే ఆయన వెళ్ళలా. బికాజ్ ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఊరు, ఫ్యామిలీ, అప్పుడు తాతగారికి ఆరోగ్యం బాగోట్లేదు, అందుకని ఆయన ఉండిపోయారు. లేదంటే 60sలోనే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ కార్నెల్ యూనివర్సిటీ. వాళ్ళు కార్నెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ అంటే ఇంపాసిబుల్. అప్పట్లో 3-4 లెటర్లు రాశారు. ఇప్పటికి ఉన్నాయి లెటర్స్ కార్నెల్ వాళ్ళు రాసినాయి. ప్లీజ్ యూ కమ్ అండ్ జాయిన్ అస్, వీ నీడ్ స్టూడెంట్స్ లైక్ యూ, రీసెర్చ్ స్కాలర్స్ లైక్ యూ అని చెప్పి. వాడు వెళ్ళా. తర్వాత కొన్ని రోజులు ఇక్రిసాట్లో చేసి మా ఊళ్ళో వ్యవసాయం చేశారు. చాలా నాలెడ్జబుల్, హైలీ నాలెడ్జబుల్. మా ఇంట్లో హ్యూజ్ లైబ్రరీ. సో వెరీ ప్రిన్సిపల్ పర్సన్. సో ఇప్పటికీ కూడా నేను వాళ్ళు ఇలా ఉన్నానంటే అది నాన్నగారి వల్లే. దట్ ఈస్ హౌ హీ మోల్డెడ్ అస్. ప్రతి చిన్న విషయంలో మాకు అన్నీ నేర్పిస్తా. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నాన్నగారు అసలు ఇల్లు దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. మేము ఎక్కడ హాలిడేస్కి వేరే ఊళ్ళో వెళ్ళటం, వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళా. కానీ ఆయన మాకు ఇంట్లో ఉండి ప్రపంచం మొత్తం చూపించారు. అబ్బాయి తిరగక చెడాడు, అమ్మాయి తిరిగి చెడింది అంటారు. సో మీరేమో నాన్నగారు ఇంట్లో నుండి ప్రపంచం మొత్తం చూపించారంటున్నారు. ఎలా చెప్పండి? నాన్నగారు ఆ పని చేస్తే అమ్మ మమ్మల్ని బాగా తిప్పేది. అమ్మ మమ్మల్ని టూర్లకు తీసుకెళ్ళటం, మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ తిప్పటం అన్ని అమ్మ. అయితే ఆ నానుడి తప్పు. అంటే నాకు నేను తిరగలేదు అనుకోవడానికి వీల్లేదు. తిరిగాను, అమ్మ నన్ను అన్ని తిప్పేది. కాకపోతే నాన్నగారు ఆయన కూర్చోబెట్టి చెప్పటం, ఫోటోగ్రాఫ్స్ చూపిస్తే నిజంగా మన కళ్ళు ఎదురుగుండా ఆ ప్రదేశం ఉందా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. డిఫరెంట్ కంట్రీస్ గురించి, డిఫరెంట్ పర్సనాలిటీస్ గురించి, నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్, లైఫ్, టైమ్, వీక్, ఇటువంటి అనేక మ్యాగజైన్స్. ఆయన చాలా బుక్స్ చదివి ఒక 500 పేజీల పుస్తకం సారాంశం ఒక చిన్న కథలాగా చెప్పేవాళ్ళు మాకు. సో ఆ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, మొత్తం ఆ పిక్చర్స్ చూపిస్తా ఒక స్టోరీ లాగా చెప్పేసేవాళ్ళు మాకు. ఫస్ట్ వరల్డ్ వార్ ఏంటి, సెకండ్ వరల్డ్ వార్ ఏంటి, పర్ల్ హార్బర్ అటాక్ ఎలా జరిగింది, యూరోప్లో హిట్లర్ ఏ కంట్రీస్కి ఎట్లా వెళ్ళాడు, ఆఫ్రికాలో ఏం జరిగింది, మన ప్రీ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, ఎవ్రీథింగ్. మీరు చాలా అదృష్టవంతులు సార్ నిజంగా. ఐ ఫీల్ మై సెల్ఫ్ సో వెరీ ఫార్చునేట్. ఎందుకంటే ఇప్పుడు పేరెంటింగ్ ఎలా ఉందంటే పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులతో ఆఫీస్కి వెళ్ళాలి, జర్నీలు, ట్రాఫిక్లు, డ్రైవింగ్లు, మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడు కలిసిపోవడాలు, మళ్ళీ వంట, కాసేపు తిన్నామా పడుకున్నామా. కానీ మాట్లాడే అవకాశం కూడా చాలా చాలా తక్కువ ఉంది. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు తలుచుకునే నేను మా అమ్మాయితో టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఆ రకమైన టైం మాతో స్పెండ్ చేశారు కాబట్టి మేము చాలా చాలా నేర్చుకోగలిగాం, చాలా బెనిఫిట్ పొందాం. సో ఎప్పుడు నాన్నగారు తలుచుకునే నేను మా అమ్మాయి పక్కన కూర్చుని నేను ఎంత బిజీగా ఉన్నా అన్ని విషయాలు చెప్పడం. కానీ వీ ట్రావెల్ ఎ లాట్.
మేము హాలిడేస్కి వెళ్తాము, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాము. ట్రావెల్ వెళ్ళిన నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ తను డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాలి మా పాపనని. సో ద మూమెంట్ వీ స్టార్ట్, ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు మన ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ బోర్డింగ్ దగ్గర నుంచి అన్ని ప్రతిదీ చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మాయికి క్వశ్చన్స్ అడగటం బాగా, ప్రతిదీ ఒక క్వశ్చన్ అడుగుతుంది. రైట్. నేను దేనికి ఆన్సర్ చెప్పకుండా ఉండను. నేను అసలు క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్స్ చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా అడుగుతారు మనని, వాళ్ళు ఉన్న డౌట్స్ అన్నీ. చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఏంట్రా పిచ్చి ప్రశ్నలు, ఎవరికో సైలెంట్ కూర్చో, ఆ ఫోన్ పట్టుకుని కూర్చో, ఏంటి అది అది చాలా తప్పండి. అది వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగే సిల్లీగా ఉండొచ్చు, లేదా మిస్గైడ్ చేసే ఆన్సర్లు ఇస్తారు. తెలుస్తుంది. సో నేను అట్లా కాకుండా ఎవ్రీ స్మాల్ థింగ్ ఐ ట్రై టు ఎడ్యుకేట్ హర్. దానివల్ల ఏంటంటే ఇవాళ షీ లవ్స్ టు ట్రావెల్ విత్ అస్. ఎందుకంటే మనం ఏ కంట్రీ చాలా కొత్తగా కనపడుతూ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ పీపుల్. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను తను కూర్చుని తన్నే పంపిస్తున్నాను. రెస్టారెంట్లో ఉన్నప్పుడు యూ గో అండ్ ఇంటరాక్ట్ విత్ హర్. ఆ కౌంటర్లో నువ్వే వెళ్ళి తీసుకురా, ఏదైనా షాప్లో అంటే నువ్వే వెళ్ళి అడుగు. లే ఇప్పుడు ఏంటంటే పొజిషను, ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర తన పాస్పోర్ట్ తీసుకుని తనే వెళ్ళాలి, తన బోర్డింగ్ పాస్ తనే తీసుకోవాలి, ఎలా డీల్ చేయాలో. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది, తను నా పాస్పోర్ట్ నాకు ఇవ్వు, నా ఎల్గో, తన సెక్యూరిటీ చెక్ తనే, తన ఇమిగ్రేషన్ తనే, అన్నీ. సో షీ ఆల్సో లవ్ టు ట్రావెల్, షీ లవ్స్ టు ఫ్లై. నేను పైలట్ అయిపోతాను అంటూ ఉంటుంది. చాలా చిన్నప్పుడే ఐ థింక్ ఇండిగోలోనే ఎప్పుడో షీ వెంట్ ఇన్ టు ద కాక్పిట్. తనే వెళ్ళి నాకు చూడాలన్నది కాక్పిట్ అంటే పైలట్ తీసుకెళ్ళి చూపించి అన్నీ. సో బాగా ఇష్టం. సో నాకేంటంటే స్కూల్లో చదువుకున్న దానికంటే కూడా బయట ప్రాక్టికల్గా మనం ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు అనేది. సో దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ ట్రావెల్. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ చాలా వరకు తిరిగాము, యుఎస్ వెళ్ళాము 3-4 సార్లు, దెన్ మిడిల్ ఈస్ట్ we finished all the countries. సో అట్లా ఐ మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ 1 year కొద్దిగా బిజీ అయ్యి కుదరలేదు, కానీ తనకు కూడా ఇష్టం. బోత్ ఆఫ్ అస్, ఆల్ 3 of us, we enjoy food. ఏ కొత్త రెస్టారెంట్ వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. వి ఎంజాయ్ మూవీస్. ఎంత బిజీగా ఉన్నా మూవీస్ చూస్తాం, థియేటర్స్కి వెళ్తాం, సినిమాలు చూస్తాం. రీసెంట్గా ఇది ఫైటర్ నెట్ఫ్లిక్స్లో చూసాం, ఫైటర్ 2 days బ్యాక్, రితిక్ రోషన్ది. అట్లా నేను ఎంత బిజీ ఉన్నా నేను రిలాక్స్ అయ్యేది ఐ మీన్ వెన్ ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ, వెన్ ఐ గో అవుట్. సో అందుకని ఇప్పుడు ఫ్యామిలీకి ఇవ్వటానికి కూడా టైం లేదు అంటాం అనేది అది నేను ఒప్పుకోనండి. అది అసలు నేను ఒప్పుకోను. ఎవరన్నా మాట అంటే నేను ఐ డోంట్ అగ్రీ విత్ దెమ్. ఓకే, ఎప్పుడన్నా మరీ పీక్ టైంలో, ఇప్పుడు ఎలక్షన్స్ ఈ 4 రోజులు ఉండకపోవచ్చు టైం, బట్ ప్రతి ఆల్ 365 days అసలు నాకు ఫ్యామిలీకి టైమే ఉండదు, నేను చాలా బిజీ అంటే ఐ డోంట్ అగ్రీ.